అవుతారు. ముందుగా దిలీప్ ఆచార్య గారు మీరే స్పందించాలి. ఏంటి గెలిచిన 8 సీట్లు దొంగ ఓట్లతోనే గెలిచారు అని కాంగ్రెస్ చేసినటువంటి విమర్శ ఆరోపణల్లో. అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం అని చెప్తుంది, ప్రజాస్వామ్యం పైన మాకు నమ్మకం ఉన్నది అని చెప్తుంది, ప్రజాస్వామ్యం ద్వారా మేము అధికారంలోకి వచ్చినామని చెప్తారు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా అధికారంలోకి వస్తే ఈ విధమైన వక్ర భాషని చెప్తారు. విజయం ఈ విధంగా అంటే వాళ్ళు విజయంలో పాల్పంచుకున్న సందర్భంలో కూడా వారికి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదనేది ఈ కామెంట్స్ ద్వారా రుజువు అవుతుంది కదా. అందుకనే మేము బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారని అంటే, మీకు ఇప్పుడు మీరు అన్నీ సక్రమంగా చేద్దామని చెప్తా ఉన్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కదా, మీరు బిఎల్ఏలు అంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా, సవరిద్దాము, ఓటర్ లిస్టును సవరిద్దాము, సవరించిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోదాం, అందరం రాజీనామా చేద్దాము, అసెంబ్లీని డిజాల్వ్ చేయండి, మరి ఎట్లా గెలుస్తాము, ఎందుకు గెలుస్తాము అనేది చూపిస్తాము. మీకు నిజంగా నమ్మకం ఉంది కదా, దొంగ ఓట్లతోటి భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఆ కొద్ది ఓట్లతో ఆ దొంగ ఓట్లతోటి బీఆర్ఎస్ గెలిచింది అనుకుందాము. మీరు దొంగ ఓట్లు లేకపోతే ఇంకా అత్యధిక మెజార్టీతోటి 100 సీట్లు గెలుస్తారేమో చూద్దాం. మరి లిట్మస్ టెస్ట్ తేలిపోతుంది కదా. లేదు అంతకు కూడా సిద్ధం కాకపోతే మేము 8 మంది రాజీనామా చేస్తాం, సిద్ధంగా ఉన్నాము ఎమ్మెల్యేలము, మీరు 8 మందితో రాజీనామా చేపియండి, కనీసము 8 మందితో చేయించండి. అంతెందుకు మీరు చేయరు, మీకు ఎట్లాగో ధైర్యం లేదని అనుకుంటాము, ఆ దొంగ దొడ్డిదారిన చేర్చుకున్న ఆ 8 మందినైనా రాజీనామా చేయించండి. అట్లీస్ట్ స్పీకర్ దాకెందుకు, కోర్టులు దాకెందుకు, మీకు పార్టీలో జాయిన్ అయ్యారు కదా దొడ్డిదారిన వచ్చి, వారితో చేయించండి కనీసం, అక్కడనే తెలుసుకుందాము. ఏది లేకుండా ఉట్టిగా వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మేము గెలిస్తేనేమో మేము ప్రజా మద్దతుతో గెలిచినాము, వేరే వాళ్ళు గెలిస్తేనేమో అట్లా గెలిచిరు ఇట్లా గెలిచిన అంటే, అరే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మామ్నార్ పార్లమెంట్లో వస్తుంది కదా, అక్కడ గెలిచినాం కదా, మరి అక్కడ ఏమైంది మీ 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 పరిస్థితి? మీరు గెలిచిన దగ్గరనేమో 8 ఎంపీ సీట్లు గెలిచిరు కదా, మీరు 8 ఎంపీ సీట్లు గెలిచిన దగ్గరనేమో కరెక్టా, మేము 8 ఎంపీ సీట్లు గెలిస్తే రాంగా, మేము 8 మీరు 60 సీట్లు గెలిచారు కదా ఎమ్మెల్యే సీట్లు, మేము 8 అసెంబ్లీ సీట్లు గెలిస్తే రాంగ్ ఎట్లయితుంది, మీరు 60 పైన సీట్లు గెలిస్తే మీరు రైట్ ఎట్లయితారు? కాంట్రడిక్షన్ చూడండి జ్యోత్స్న గారు. మేము ఏమంటున్నామనంటే, వీరి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్సా కాదా చెప్పండి. బోడిగుండుకి మోకాలకి లింక్ చేయడమా కాదా? ఎందుకు మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు, ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టకుండా ఈ విధమైన చౌకబారు ప్రకటనలతోటి ఏం సాధించాలనుకుంటున్నారు? మీరు అధికారంలోనన్నా లేకపోతేనన్నా ఏదన్నా మాట్లాడితే దేనికైనా చెల్లు అనుకుంటాం. మీరు అధికారంలో ఉండి 2 సంవత్సరాల నుంచి అధికారం చెలాయిస్తున్నారు, ఇదే ఓటర్ లిస్టు ద్వారా ఎన్నికైన ప్రభుత్వము. ఈ ఓటర్ లిస్టును మీరు వెటకారంగా మాట్లాడితే అంటే మీ ఎన్నికనే మీరు ప్రశ్నించుకున్నట్టు కదా, మీ ప్రభుత్వాన్నే మీరు ప్రశ్నించుకున్నట్టు కదా. కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బాధ్యత కలిగిన పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నారు, మీరు రాజీనామానన్నా చేయండి, మీ ప్రభుత్వంతో రాజీనామానన్నా చేయించండి. లేదు నేను అనవసరమైన కామెంట్ చేసినా అని చెప్పి క్షమాపణ అని చెప్పండి. ఇంత కాకుండా మీరు ఉట్టిగా కనీసం కట్టుబడి ఉండండి, మీ ప్రకటనకు కట్టుబడి ఉండాలి కదా. మీరు మాట్లాడినరు 8 మంది దొంగ ఓట్లతో గెలిచిండ్రు అని చెప్తున్నారు, దానికి కట్టుబడి ఉంటారా? మీరు కట్టుబడి ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం రాజీనామా చేయడానికి అని చెప్తా ఉన్నాం కదా. మరి కట్టుబడి ఉండకపోతే క్షమాపణ చెప్పాలి కదా, ఉట్టి గాలికి వదిలేద్దామా మీ మాటల్ని? అట్లా కాదు కదా, బాధ్యత ఉండాలి కదా. బాధ్యత తీసుకోకుండా ఏదంటే అది మాట్లాడదాము. ఈ రోజు పేపర్లో హెడ్లైన్స్ వస్తాయి, దానికోసం మాట్లాడతాం, తర్వాత మర్చిపోతారు ప్రజలు అనుకుంటే ఎట్లయితుంది? ఇంత బాధ్యతారహితంగా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వానికి సంబంధించిన ఓ పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి, పార్టీకి సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఇంత బాధ్యతారహితంగా ఎట్లా మాట్లాడతాడండి?